నువ్వు తమిళా? కన్నడానా? తెలుగా? ఏంటి? గోల్మాల్ ఏంటి తెలుసా, ఇప్పుడు హౌస్లో ఉన్నామా, హౌస్లో తెలుగు తప్ప ఏ భాష మాట్లాడలేదు అండ్ మాట్లాడకూడదు కూడా, ఎందుకంటే బిగ్ బాస్ తిడతారు. ఇప్పుడు బిగ్ బాస్ ఫుల్ నా జర్నీలో నేను ఎలా ఉన్నానో నేను అలానే ఉన్నా. భాష తెలుగులో మాట్లాడాను. నేను పనిచేస్తుంది ఒక 2 years నుంచి తెలుగు ఇండస్ట్రీలో. నేను కంటెంట్ ఇస్తుంది తెలుగులో. సో లోపల ఉన్నప్పుడు అస్సలు మాకు ఐడియా కూడా రాలేదు దట్ ఇలా కూడా బయట ఆలోచిస్తారేమో, లాంగ్వేజ్ని ఒక పెద్ద పాయింట్లా పెట్టుకుంటారేమో అని 1% ఐడియా కూడా రాలేదు. ఇంపార్టెంట్ అని కూడా అనుకోలేదు. బయటికి వస్తే నాకు కొత్తగా ఈ తెలుగు బ్యాచ్, కన్నడ బ్యాచ్ ఇలా, అరే ఇదంతా ఎందుకు వస్తుంది మధ్యకి, ఎందుకంటే మీకు ఎంటర్టైన్ అవుతుంది, లేకపోతే మేము మీకు కనెక్ట్ అవుతున్నామంటే నేను మాట్లాడే భాష మీకు అర్థం అవుతుంది కాబట్టి, అండ్ దట్ ఈస్ తెలుగు. సో మీరు ఎందుకు కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అనే ఇది చెప్పడానికి ఇది చెప్పాను. అలా చూస్తే ఫ్యాక్ట్ చూసుకోవాలంటే ఇంట్లో నేను తమిళ్ మాట్లాడతాను. సో మై మదర్ ఫాదర్ మాతృభాష ఇస్ తమిళ్. తమిళ్ నుంచి కన్నడ సెటిల్, అక్కడ నుంచి తెలుగు. ఎప్పుడు నేను తమిళనాడులో ఉండలేదు, ఇంట్లో మాట్లాడలేదు. ఇప్పుడు మీరు తెలుగైట్ కదా, మీరు వెళ్ళి ముంబైలో సెటిల్ అయితే మీరు హిందీ వాళ్ళు అవుతారా? మీరు ఇంట్లో మాట్లాడేది తెలుగు, అది ఫ్యాక్ట్ అంతే. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఆ భాష మాట్లాడతారని లేదు. సిమిలర్లీ నేను ఇంట్లో తమిళే మాట్లాడేది. మై మదర్ టంగ్ ఇస్ తమిళ్. నేను హైదరాబాద్లో కూడా పెరిగాను, బెంగళూరులో కూడా పెరిగాను. నేను కన్నడ ఇండస్ట్రీలో కూడా పనిచేశాను, తెలుగు ఇండస్ట్రీలో కూడా పనిచేశాను. సో నా ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంది కాబట్టి నేను ఉన్నా, బెంగళూరులో ఉంది కాబట్టి నేను ఉన్నా. నేను కన్నడ కూడా మాట్లాడతా, తెలుగు మాట్లాడతా, తమిళ్ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా, హిందీ మాట్లాడతా. నాకు స్పానిష్ ఇష్టం, స్పానిష్ కూడా మాట్లాడతా. ఇప్పుడు డ్రామాస్ ఎక్కువైపోయింది, కొరియన్ కూడా మాట్లాడాలి అనుకుంటున్నా. ఇట్స్ జస్ట్ దాట్ ఎక్కడున్నామో, ఏ పని చేస్తున్నామో దానికి అడాప్ట్ అయ్యి. అదే చాలామంది భాష కూడా నేర్చుకోరు. నువ్వు మా స్టేట్లో ఉంటున్నా, భాష కూడా నేర్చుకోవా అని తిడతారు. నేను నేర్చుకుని మాట్లాడుతున్నా, నువ్వు మా స్టేట్ దాన్నే కాదు అని దాన్ని కూడా తిడతారు. దేనికైనా తిడతారు. ఇప్పుడు ఇదంతా చెప్పానా, కన్నడ వాళ్ళు నన్ను పట్టుకున్నారు. కన్నడ వాళ్ళు పట్టుకున్నారు. రీసెంట్గా నేను ఒక కుకింగ్ షో చేస్తే వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, ఈమె చెప్పింది ఈమె కన్నడ అమ్మాయి కాదంట, ఆమెను ఎందుకు తీసుకుంటారు అని. నేను జస్ట్ ఇంట్లో నేను తమిళ్ మాట్లాడాను అని ఫ్యాక్ట్ చెప్పాను. అది నేను కొత్తగా పుట్టలేను కదా, నేను కన్నడలో మాట్లాడి పుడతాను అని చెప్పలేను కదా. ఇంట్లో నేను మాట్లాడతాను అనే ఫ్యాక్ట్ చెప్తే ఈమె కన్నడ అమ్మాయి కాదు, ఈమెను ఎందుకు తీసుకుంటున్నారు అని కన్నడ వాళ్ళు తిడతారు. ఇక్కడ చేస్తే ఈమె కన్నడ అమ్మాయి ఎందుకు తీసుకుంటారని వీళ్ళు తిడతారు. ఎక్కడ పని చేయాలి నేను? అన్ని ఇండస్ట్రీస్లో ప్రాబ్లం అయితే. అండ్ నేను మాట్లాడేది ఒక మిక్స్, నా తమిళ్ అయ్యంగార్ తమిళ్, అది కొంచెం అన్ని భాషలు. మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి తెలుగు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, కన్నడ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, తమిళ్ కూడా ఉంది. నేను వెళ్ళి ఇది తమిళనాడులో మాట్లాడితే నన్ను కొడతారు రాళ్ళు తీసుకుని, ఇది తమిళ్ కాదు నువ్వు వెళ్ళిపో అని. నేను ఎక్కడికి వెళ్ళినా ఒప్పుకోరు. అరే సో నేను మీకు ఎంటర్టైన్ చేస్తుంటే, లేకపోతే మీతో మీ భాషలో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే అది చూడండి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం మాట్లాడుతున్నా, అదెందుకు మ్యాటర్ అవుతుంది అనేది నాది. సో ఇన్ని లాంగ్వేజ్ వచ్చినప్పుడు ఎక్కడ కన్ఫ్యూజన్ రాదా? చాలా సార్లు వేరే స్టేట్లో తెలుగు మాట్లాడటం, ఇక్కడ కన్నడ మాట్లాడటం. అది స్టార్టింగ్లో అయ్యేది నేర్చుకునే టైంలో. ఇప్పుడు తెలుగు కన్నడ కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి తెలుగు మాట్లాడుతుంటే ఫ్లూయెంట్గా వస్తుంది, కన్నడ మాట్లాడుతుంటే ఫ్లూయెంట్గా వస్తుంది. ఒక పాయింట్ ఉండేది, తెలుగు నుంచి ఇమ్మీడియట్గా నెక్స్ట్ కన్నడ మాట్లాడాలంటే ఒక 10 సెకండ్లు ఆగాలి, నేను ఆలోచించాలి, వర్డ్స్ రావు. సో ఆలోచించి ఓకే అది ఈ భాష, ఇది ఆ భాష, ఒక్క వర్డ్ వస్తే దెన్ క్యాచ్ అయిపోతుంది. అలా ఉండేది. ఇప్పుడు ఈజీ. అండ్ నేను పెళ్లి చేసుకుంది కన్నడ అబ్బాయిని, అండ్ ఆ కన్నడ అబ్బాయి హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. మొత్తం కన్ఫ్యూజన్. సో ఇప్పుడు ఇంట్లో మా అత్తతో, మావతో, హస్బెండ్తో నేను కన్నడ మాట్లాడతా, ఇక్కడంతా తెలుగు మాట్లాడతా. నా ఇంట్లో మమ్మీ డాడీ, నా చెల్లితో తమిళ్లో మాట్లాడతా. సో ఎట్లా ఇండస్ట్రీ 2017లో కదా కెరీర్ స్టార్ట్ చేసింది? 16లో 16 నుంచి అంటే లైక్ ఇంట్లో ఫోర్సా ఈ యాక్టింగ్ ఫీల్డ్ అనేది, లేకపోతే నీ ఇంట్రెస్టా, లేకపోతే ఫ్లూక్లో? ఇది కొత్తగా క్వశ్చన్ ఎవరైనా అడిగారు, ఇంట్లో ఎవరైనా ఫోర్స్ చేస్తారా అని. అంటే కొంతమంది ఉంటుంది కదా, మా పిల్లల్ని సినిమా ఫీల్డ్ పంపించాలి, యాక్టింగ్ లో యూజువల్లీ క్వశ్చన్ ఏం అడుగుతారంటే
నేను యాక్టింగ్ చేస్తా అంటే ఇంట్లో నో అన్నారా అలాంటి క్వశ్చన్ అడుగుతారు. మీరేంటి ఇంట్లోనే ఫోర్స్ చేశారు? కొంతమంది నాకు చెప్పారు ఫోర్స్ చేశారు మా ఇంట్లో, అందుకే యాక్టర్ అయ్యానని. అందుకు లేదు యాక్చువల్లీ నాకు యాక్టర్ అవ్వాలని లేదు, చాలా అవ్వాలని ఉండేది. నేను చాలా ఆర్గ్యూ చేస్తా, లాయర్ అయిపోదాం ఈజీ అయిపోతుంది అనుకున్నా. లాలో కూడా ఇంట్రెస్ట్ అండి, లాయర్ అవుదాం అనుకున్నా. ఇంజనీరింగ్ చేశాను, నాకు ఏంటది ఇంజనీరింగ్ చేశాను. కానీ ఎప్పుడు ఇంజనీరింగ్ బేస్డే పని చేయాలి అని అనిపించలేదు. నాకు హిస్టరీ చాలా ఇష్టం, సో ఆర్కియాలజిస్ట్ అవ్వాలి అనుకున్నా. బయాలజీ ఇష్టం, బయాలజిస్ట్ అవుదాం అనుకున్నా. బయాలజిస్ట్, జెనెటిక్ ఇంజనీరింగ్, ఏదేదో చాలా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకున్నా. యాక్టర్ అవ్వాలి అని ఎప్పుడూ అనుకోలేదు. అండ్ బట్ చిన్నప్పటి నుంచి చాలా మూవీస్, టీవీ ఇదంతా చాలా చూస్తా. మా అమ్మ జోక్ చేసేది, టీవీ ముందు కూర్చోబెడితే ఏదొచ్చినా చూసేస్తా నేను అని. సో చిన్నప్పటి నుంచి టీవీ చూడడం అలవాటు చాలా ఉంది. బట్ యాక్టింగే చేయాలి అని ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 2016లో ఇలా ఏదో ఆపర్చునిటీ వచ్చింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ యాక్టింగ్లో ఉన్నారు. వాళ్ళకి తెలిసిన ఒక ప్రొడక్షన్లో ఫ్రెండ్గా ఒకటి చేస్తావా, వాళ్ళకి అవసరం ఉంది, జస్ట్ చేసే అన్నారు. చేశాను, ఓకే అయిపోయింది. దాని తర్వాత అదే ప్రొడక్షన్ ఇంకో సీరియల్ చేసింది. ఆ సీరియల్లో నన్ను చెల్లి రోల్లో తీసుకున్నారు. చేశాను. అది చేసే లోపల అది సిస్టర్ రోల్ ఆల్మోస్ట్ ఉంది లేదు అన్నట్టే ఉంది డేట్స్. ఆ టైంకి హరహర మహాదేవాకి ఆడిషన్ ఉంది, వస్తారా అని పిలిచారు. అప్పుడు కూడా నాకు ఆ భాష కూడా రాదు, ఏదో బై హార్ట్ చేసుకోవడం చాలా బావచ్చు. సో బై హార్ట్ చేసుకున్న డైలాగ్ని చెప్పాను. వాళ్ళు ఇమ్మీడియట్గా ఓకే, మేము ముంబైలో షూటింగ్ చేయాలి, రేపే బయలుదేరాలి, ఇది చాలా అర్జెంట్ రోల్, వెతుకుతున్నాం, ఎవరు దొరకట్లేదు, మీరు సెట్ అయ్యారు, రేపు వెళ్ళాలి, 10 days షూటింగ్ అన్నారు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం అని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయా. ఏ ధైర్యంలో వెళ్ళా నాకు తెలీదు, ఏ ధైర్యంలో మా అమ్మ నాన్న పంపించారో తెలీదు. అప్పుడు దాకా నేను స్ట్రాంగ్గా యాక్టింగ్ ఏమీ చేయలేదు. అప్పుడు దాకా నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ముంబైకి వెళ్ళి యాక్టింగ్ చేస్తూ 10 days 4 monthsలో మారింది. 10 days అని అనుకుని వెళ్ళేదాన్ని, 4 months అక్కడే ఉన్నా, వాపసు రాలేదు. సో ఆ 4 monthsలో అది యాక్టింగ్ చేసి దానిలో ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు అనిపించింది అబ్బా ఓకే యాక్టింగ్ ఏదో నాకు నచ్చుతుంది. దాని తర్వాత నుంచి నేను చాలా కన్నడ మూవీస్ చేశాను లీడ్గా. ఒక కన్నడ సీరియల్ చేశాను, తెలుగులో ఒక సీరియల్ చేశాను, అండ్ దెన్ రియాలిటీ షోస్ మీరు అందరూ చూస్తున్నారు. కన్నడలో అన్ని మూవీస్ చేసి మళ్ళీ తెలుగులో సెటిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? కన్నడలో మూవీస్ చేశాను, అవి బాగా వెళ్ళాయి. ఒక పాయింట్లో ఏమైందంటే, ఆనెస్ట్గా చెప్పాలంటే ఇది ఎంత నన్ను ఇరికిస్తుంది నాకు తెలీదు. బట్ మేము వింటూ ఉంటాం కదా అది కాస్టింగ్ కౌచ్ అనేది. సో నేను కన్నడ మూవీస్ చేస్తున్నప్పుడు కొన్ని నేను కంటెంట్ చూసుకుని చేసేదాన్ని. అండ్ అదేమైందంటే చాలా పెద్ద బడ్జెట్ ఏం కాదు, డీసెంట్ బడ్జెట్స్. సో నాకు ఏ ప్రాబ్లం, నేను మూవీస్ చేశాను, సీరియల్ చేశాను, ఏ ప్రాబ్లం రాలేదు. ఇలాంటిది నేను ఫేస్ కూడా చేయలేదు. సో ఇలా ఉంటుంది అని నాకు ఐడియా కూడా లేదు అప్పుడు దాకా. దెన్ ఒక బిగ్ మూవీ ది కాస్టింగ్ కాల్ వచ్చింది, అప్లై చేస్తే దానిలో డైరెక్ట్గా అడిగేశారు. అప్పుడు షాక్ ఆఫ్ మై లైఫ్. నేను ఆల్రెడీ మూవీస్ చేశాను, యాక్టింగ్ చేశాను, సో కొత్త అమ్మాయి ఏం కాదు, అయినా అడుగుతున్నారు. నేను చేశానండి, నేను ఆల్రెడీ హీరోయిన్గా చేశాను, దానిలో రిక్వైర్మెంట్ ఏం లేదు, మీరెందుకు అడుగుతున్నారు? ఐఎమ్ నాట్ ఎ న్యూ పర్సన్, కొత్త ఎక్స్పీరియన్స్ ఏం కాదు. సో ఎలా అడుగుతారు అంటే, లేదు మేము మిమ్మల్ని తీసుకుంటే మాకేం వస్తుంది. అరే నేను యాక్టింగ్ చేస్తున్నా కదా, పని చేస్తున్నా. లేదు అది ఎవరైనా చేయొచ్చు ఇది, సో మీ నుంచి మాకేం వస్తుంది అని అలా అడిగారు. షాక్. దాని తర్వాత అది ఇలాంటి కాల్స్ వస్తే నన్ను అస్సలు కాల్ చేయకండి, డోంట్ ఎంటర్టైన్ ఆల్ దిస్, నాకు కాల్ చేయకండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టేశాను. దెన్ దాని తర్వాత ఇలానే ఆ సీరియల్ నడుస్తూ ఉంది. దాని తర్వాత 2-3 కాల్స్ వచ్చాయి ఫర్ బిగ్ మూవీస్. ప్రతిదానికి ఇలానే అడిగారు. ఐ గాట్ కాల్స్ ఫర్ తెలుగు మూవీస్, ఇలానే అడిగారు. ఒక పాయింట్లో యుల్ నాట్ బిలీవ్ ఇట్, యాక్టింగ్ నేను వదిలేశాను.
ఇలానే ఇండస్ట్రీ ఉంటే నాకు ఇక్కడ పని కూడా వద్దు అని నేను మాస్టర్స్కి ఎంబీఏకి చదవడం స్టార్ట్ చేశాను. ఓకే ఫైన్, పర్లేదు, యాక్టింగ్ నచ్చింది, హరహర మహాదేవ చేస్తున్నప్పుడు యాక్టింగ్ నచ్చింది అని కంటిన్యూ చేద్దాం అనుకున్నా. కానీ ఇలా పరిస్థితి ఉంటే నాకు ఈ ఇండస్ట్రీయే వద్దు, కార్పొరేట్కి వెళ్ళిపోతా అని చదవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ అంతా తీసుకున్నా. ఆ లోపల అదేమైందంటే ఒకసారి పని చేశాక వన్స్ యూఆర్ ఇండిపెండెంట్, అమ్మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఇండిపెండెంట్ ఉన్నాం, ఆ ఫీలింగ్ వచ్చాక ఖాళీగా ఇంట్లో కూర్చుంటే అస్సలు బాగుండదు. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఫీలింగ్. నేను ఎగ్జామ్ రాయదాం, ఇది వదిలేద్దామని అదంతా అనుకుని ఇంట్లోనే కూర్చున్నా. తెలుగు హరహర మహాదేవ సీరియల్ వచ్చింది. నేను అప్పుడు దాకా తెలుగు సీరియల్ నాకు ఎప్పుడో వచ్చింది, 2019లోనే వచ్చింది. నేను నో అన్నా, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో సీరియల్ చేస్తే మూవీకి తీసుకోరు. సో నేను తెలుగు సీరియల్ పుష్ చేద్దాం అని చాలా పుష్ చేశా. బట్ మూవీస్లో ఏదో అడుగుతున్నారు, అండ్ సో నాకు మూవీ వెళ్ళడం అవ్వట్లేదు. అండ్ ఇంట్లో కూర్చున్నా, సీరియల్ వచ్చింది. ఇప్పుడు నాకు యాక్టింగ్ ఇంట్రెస్టా, యాక్టింగ్ అనేది ఇంపార్టెంటా, మూవీ అనేది ఇంపార్టెంటా? సీరియల్లో చేసిన యాక్టింగే, మూవీలో చేసిన యాక్టింగే, మూవీ వదిలేద్దాం, సీరియలే చేద్దాం అని తెలుగు సీరియల్ ఒప్పుకున్నా. తెలుగు సీరియల్ ఒప్పుకునే దగ్గర నుంచి ఇలా కంటిన్యూస్గా ఇక్కడ ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. సో అలా అయింది అంతే. బట్ నేను ఇంకోటి విన్నా, అలా బై ఛాన్స్ వచ్చిన ఇది. లేకపోతే నేను కన్నడ చేస్తున్నప్పుడే తెలుగు వచ్చింది, అప్పుడు రిజెక్ట్ చేశా. సో నాకు ఇక్కడ తెలుగులో చేయాలి అని లేదు, నాకు తెలుగు మూవీస్లో ఉండాలి అని చాలా ఆశ ఉండేది. ఎందుకంటే నేను స్టార్టింగ్ పెరిగిందంతా హైదరాబాద్లో. సో ఫ్యామిలీతో మేము ఎక్కువగా చూసేది తెలుగు మూవీస్ అండ్ ఆల్ దట్. సో నాకు మూవీ అంటే తెలుగు మూవీస్ ఫస్ట్, చిన్నప్పటి నుంచి అదే మైండ్లో ఉంటుంది కదా. సో దట్ చిన్నప్పుడు నేను తెలుగు మూవీస్ చూస్తూ ఉండేదాన్ని. ఇక్కడ హైదరాబాద్లోనే పెరిగాను నేను, మల్లాపూర్ జాన్సన్ గ్రామర్ స్కూల్. సో చిన్నప్పుడు అంతా ఒక 12 years దాకా నేను తెలుగు మూవీసే చూసింది. సో చిన్నప్పుడు ఏది మాకు ఎక్కువ ఉంటుందో అదే ఒక అలవాట్లా అయిపోతుంది కదా. సో నాకు తెలుగు మూవీస్, మా ఫ్యామిలీకి మొత్తం తెలుగు మూవీసే అలవాటు. ఎవరు ఫేవరెట్ హీరో ఎక్కువ? ఎవరు? మహేష్ బాబు. ఓ నో డౌట్, వాట్ అ క్యూటీ. వెయిటింగ్ ఫర్ రాజమౌళి మహేష్ బాబు ఫిలిం. ఎవరైనా బట్ మహేష్ బాబు.